బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనలోకి వెళ్తున్నాయని బీజేపీ ఆల్రెడీ ప్రజల్లోనే ఉంటుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీకి అభ్యర్థుల ఎంపిక కష్టం కాదని షెడ్యూల్ విడుదలతోనే అభ్యర్థుల ప్రకటన చేసే సత్తా ఉందన్నారు. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో కొత్తగా చేసిందేమీ లేదంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ సక్సెస్ అయిన నేపథ్యంలో కొంత బీజేపీలో ఉత్సాహం నెలకొని సీట్ల కేటాయించిన కొంత దృష్టి పెట్టిందన్న సమాచారం వస్తూ ఉన్నది. దీనిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ అయినట్రా ఏమంటారు మీరు? అద్భుతమైన బహిరంగ సభ, బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఖమ్మంలో బీజేపీ ఏడుంది? ఖమ్మం బీజేపీ ఆడ అసలు ఉన్నారు ఆ కార్యకర్తలు. ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీలోంచి, బీఆర్ఎస్ పార్టీలోంచి, కమ్యూనిస్టుల నుంచి, మీ కమ్యూనిస్టులమే మేము ఉన్నామని చెప్పుకున్నటువంటి అక్కడ సుమారుగా ఎక్కువకు తక్కువ మన లెక్క ప్రకారం గ్రౌండ్ లో 50,000 మంది వచ్చింది. కాబట్టి లెక్క చూసుకోవచ్చు, కమ్యూనిస్టులు చూసుకోవచ్చు, కాంగ్రెస్ చూసుకోవచ్చు. బయటికి ఎన్ని మాటలు చెప్పినా, వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పినా వాస్తవం ఖమ్మం ప్రజలకు తెలుసు. అదే స్థలంలో ఇంకొకరు బహిరంగ సభ పెట్టి ఎంతమంది వచ్చారో కూడా తెలుసు. కాబట్టి ఈ దీంట్లోంచి ఏదైతే ఖమ్మంలో బీజేపీ ఏడుంది, అంత కమ్యూనిస్టులు కాంగ్రెస్ లో ఉన్నారు కదా అని అయితే నెరేటివ్ ను ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారో దాంట్లోంచి ముందు బయటకు వచ్చినాం. అద్భుతమైన బ్రహ్మాండ ఖమ్మంలో మొదటిసారిగా ఇంత అద్భుతమైన బహిరంగ సభ జరగడం నాకు తెలిసినంత వరకు బీజేపీలో చాలా అద్భుతమైన బహిరంగ సభ కింద లెక్క పెట్టుకోవాలి. కొద్ది కాలం క్రితం రాహుల్ గాంధీ బహిరంగ సభ జరిగింది, దాన్ని సక్సెస్ చేసే విధంగా జరిగిందా? దానికి మించిన సభ లేదు ఇంతవరకు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ శాసనసభ పక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క శాసనసభ పక్ష నాయకుడు ఆ జిల్లా నుంచి బహిరంగ సభ జరిగింది. అక్కడ గతంలో 3 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి సీట్ అది. దాన్ని కంపేర్ చేసినప్పుడు మేము చాలా అద్భుతంగా గెలిచినట్టే లెక్క. ఎందుకంటే కంపేరిటివ్గా బీజేపీ ఏమీ లేదని చెప్పుకుంటున్న ఖమ్మంలో అమిత్ షా వచ్చినప్పుడు 45-50 వేల మంది గ్రౌండ్ లో ఉండడం, బయట ఎంత మంది ఉన్నారో సంగతి దేవుని కనుక అది లెక్క వేరే. జర్నలిస్టులు కూడా చెప్తున్నారు 45-44 ఎంత చెప్పినా కూడా కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టారు ఖమ్మంలో. ఆ సభను తలదన్న విధంగా ఉందని ఖచ్చితంగా అయిపోవాలి. కాబట్టి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తుంది కాబట్టి ఆయన హైప్ కోసము, ఆయన మొబిలైజ్ చేసిన నెంబర్ ఇవన్నీ కలుపుకుంటే అది కొత్త ఉత్సాహం అవన్నీ తీసేస్తే ఈ రోజు పెట్టమని ఖమ్మంలో, అదే ఖమ్మంలో బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టాలా. బీజేపీ బహిరంగ సభ సక్సెస్ అయిందా, కాంగ్రెస్ సక్సెస్ అయిందా బయట తెలుసు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ కోసం సిద్ధం చేస్తా ఉంది, అభ్యర్థుల జాబితా కోసం. బీఆర్ఎస్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. బీజేపీ ఆ దిశను ఇంకా ప్రయత్నం చేయడం అంటే కారణం అభ్యర్థులు దొరకకనా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అభ్యర్థులను ప్రకటించి టీఆర్ఎస్ అనుకుంటుందంటే ఓహో నేను చాలా అద్భుతమైన పని చేసిన బీజేపీ నిర్కట్టలు పెట్టిన చూడాలనుకుంటున్నాడు. చేసిన అమాయక పని, చేసిన రాజకీయంలో ఒక తప్పటడుగు, నేను కరెక్ట్ గా అంటే తప్పటడుగు అంటున్నా. రాజకీయంలో ఆయన చేసినట్టు ఈ పొరపాటు వల్ల ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఆయనకు. ఆ పరిస్థితుల్లో మేము చేసినాం కాబట్టి మీరు ఏంటని, ఏమంటే నాకు ఒక కన్ను పోయింది కాబట్టి ఇంకొకరికి 2 కన్ను పోగొట్టు అనే కథ ఉంటుంది. ఆ టైపులో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడితే వాళ్ళ ఒక కన్ను పోగొట్టుకుంటే మేము 2 కన్నులు కొనికి సిద్ధంగా లేము, మా కళ్ళని మేము జాగ్రత్తగా ఉంచుకుంటాము. మా అభ్యర్థుల్ని సరైన సమయంలో సరైన విధంగా తప్పనిసరిగా ప్రకటిస్తాం. అభ్యర్థులు లేరనేటువంటి అభిప్రాయం అయితే ఉందో అది పూర్తిగా శుద్ధ తప్పు. మేము 2018 అన్ని పోటీ చేసినాం కదా. అందుకు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కదా. 94లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పోటీ చేసినాం కదా. 2009 కూడా మేము అన్ని పోటీ చేసినాం కదా. మరి ఎవరు ఆపారు అంటే అప్పుడున్న క్యాండిడేట్ పోయినరా? ఈ ఒక నెరేటివ్ ఏంటంటే మమ్మల్ని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఆడుతున్నటువంటి ఒక వింత రాజకీయ నాటకం ప్రజలు గమనిస్తున్నారు. అభ్యర్థులు బలమైన అభ్యర్థులు అంటే మొదటిసారి గెలవకుండా బలం ఎట్లుంటుంది? భాస్కర్ రావు అంటే మీరు కూడా మొదటిసారి గెలిచినాడు. జానారెడ్డి గారు మరి రాజకీయాలలో పుట్టి పెరిగి అలకెళ్ళి గెలిచినాడు. ఆ లెక్చర్ గా రాజీనామా చేసి గెలిచినాడు ఆయన. ముద్దుకృష్ణ నాయుడు పుట్టి పెరిగి రాజకీయాలు అవపోసిన పుట్టంగానే రాజకీయాలు నోట్లో పెట్టుకుని పుట్టినాడు. ముద్దుకృష్ణ నాయుడు లెక్చర్గా రాజీనామా చేసి వచ్చినాడు. అట్లా చాలామంది కదా, చాలామంది. లేకపోతే 2 మార్గాలు. అట్ట రాలేదు అంటే తల్లిదండ్రులకు అయ్యా కొడుకుల మంత్రులు రాజకీయాలు దీంట్లో బయటకు రావాలి. లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా ఓహో ఆహా అని కూడా బయటకు వచ్చారా? మరి క్యాప్టెన్ ఆర్మీలో పనిచేశారు, వచ్చి రాజకీయాలకు వచ్చారు, రాజకీయాల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు సమాజంలో 99.99% ఉన్నారండి. అందుకోసమనే ఏ వ్యక్తో ఆ వ్యక్తి రాజకీయాల్లో పుట్టి మండల పార్టీ, జిల్లా పార్టీ ఇవన్నీ బోగస్ మాటలు. అడ్వకేట్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఆ ప్రాంతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులకు ఎన్ని చెప్పినా సరే ఇంతవరకు బీజేపీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టలేదు. కనీసం దరఖాస్తులు ఆహ్వానించేది, ఎవరున్నారనే ఆశావాదుల జాబితాను కూడా తీసుకోవట్లేదు. అసలు ఏంటి, ఉన్నారా లేరా? అసలు మీరు ఎన్నో చెప్తా ఉన్నారు. కానీ నేను ఒక మాట చెప్తా, వెనకటికి మా ఊర్లో చెప్పేది, కోని కోసులు ఏంటంటే పండగ కోసం కొన్ని దాచిపెడుతున్నాము, లేదా పండగ వచ్చిన రోజు స్వీట్ చేసుకోవాలి, పండుగ వచ్చిన రోజు లడ్డూలు చేసుకోవాలి. వీళ్ళకి ఎన్నికలో పండుగ, కానీ మాకు రోజు పండుగ. మేము ప్రజల మధ్య రోజు ఉంటాము. రోజు ఉంటున్నప్పుడు మాకు అభ్యర్థులు ఎవరో మాకు తెలియదా? మా అధ్యక్షుడికి ఏ అధ్యక్షులు పెట్టి గెలుస్తారో తెలియదా?
ఒకనాడు పండుగ చేసుకొని మేము అనుకుంటే మేము రోజు పండుగనే చేసుకుంటాం, రోజు ఆనందంగా ఉంటాం, రోజు కార్యకర్తల మధ్యలో పనిచేస్తున్నాం, రోజు ప్రజల మధ్యలో ఉంటున్నాం. బూత్ కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీ యొక్క కార్యవర్గ సమావేశాలు పెట్టేటువంటి ఏకైక పార్టీ దేశం ఉందంటే బీజేపీ పార్టీ. కాబట్టి అభ్యర్థులను ఖరారు చేయలేదంటే మీ డ్రామా మీ ట్రాప్లో మేము పడము. అభ్యర్థులను ఖరారు చేసేటప్పుడు ఖరారు చేస్తాము. కాబట్టి ఒక్కనాడు పండుగ మేము ముందే డిక్లేర్ చేసిన వాళ్ళు ఇంటింటికి పోతున్నారు. అరే మా అభ్యర్థుల ఆశాబాహులు గత 5 నుంచి పోతూనే ఉన్నారు ఇంటింటికి, ఒక్కరోజు పోలేదు. ప్రతి 5 ఏళ్ళ నుంచి మట్టి కోసం పోతున్నారు, ఇంకో కార్యక్రమం కోసం పోతున్నారు. మోడీ గారు 8 సంవత్సరాల కోసం పోయినారు, మోడీ గారు 9 సంవత్సరాల కోసం పోయినారు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పోయినారు. పోంది ఎక్కడ? నువ్వు పండగ నాడు కోసుకునే బాపతి టైపు మీరు. మేము రోజు పండగ చేసుకుంటాం, మేము ప్రజాక్షేత్రంలో పండగ చేసుకుంటాం, మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజల మధ్యలో పనిచేస్తున్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, రోజు పోరాటం చేస్తున్నాం, నిత్య పోరాటంలో మేము ఉన్నాం. కాబట్టి మాకు సెలక్షన్ అనేది ఇట్లా ఇప్పుడు చెప్తే సాయంత్రం వరకు మొత్తం 119 సీట్లు ఇవ్వగలిగేటువంటి స్థాయిలో మేము ఉన్నాం. ఎత్తుక్కొని పీలు రాసుకొని ప్రగతి భవన్లోనో హరితంకెక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని రోజు చర్చించుకొని రాసుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు వాళ్ళకు పోలికలేదు. ఒకటి. రెండో విషయం చాలా స్పష్టంగా చెప్తా కృష్ణమూర్తి గారు, పార్టీలే గెలుస్తాయి, వ్యక్తుల యొక్క ప్రభావం 5% 10% ఉంటుంది. టీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ గెలుస్తుంది తప్పిస్తే మైనస్ కేసీఆర్ గెలవమన్న క్యాండిడేట్లను కేసీఆర్ లేడు, గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఏమైందో మా ఆంధ్రప్రదేశ్లో చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఏమైందో తమిళనాడులో చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఏడుందో సిపిఎం పార్టీ ఏడుందో చూసినాం. కాబట్టి పార్టీలు గెలుస్తాయి. సిపిఎం పార్టీ బెంగాల్లో ఏమైందో కూడా చూస్తున్నాం. పార్టీలు గెలుస్తాయి, మా పార్టీ గెలుస్తుంది. మా పార్టీ నాయకత్వం పర్ఫెక్ట్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది. అభ్యర్థులు ఖచ్చితంగా అఫ్కోర్స్ అభ్యర్థుల యొక్క బలం కూడా తోడవుతుంది. బలమైన అభ్యర్థులు మాకు 119 మంది ఉన్నారు. మేము 90 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే సీట్లు మేము గెలుస్తాం. ఇది అంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లు చేస్తున్న హామీల మోసాలు, హామీల వైఫల్యాలతో పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి చెప్పిన మాటనే ఆయన చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో దాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇచ్చిన మేము ఏదైతే హామీలు ఇస్తామో వాటిని తప్పకుండా నెరవేరుస్తాం, ప్రజల ముందుకు వెళ్తాము. రాబోయే కాలంలో విజయం మాదని డిమార్కించడం ప్రకాశ్ బీజేపీ కార్యం నుంచి కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి.